ఈరోజు ఉండాలి నీలో మంచి చెడు గుణగణాలు గుర్తించగలిగే, జడ్జ్ చేయగలిగే యాటిట్యూడ్ ఉండాలి అని చెప్తున్నాడు. ఎలా మాట్లాడతా ప్రభు అంటే ఆకాశం విప్పి మాట్లాడ్డా ఆయన, భూమిని విడగొట్టి మాట్లాడ్డా ఆయన. అయిపోయినాయి. ఎలా మాట్లాడతా తండ్రి నాతో అంటే 66 పుస్తకాలు ఇచ్చానుగా, దానిలోంచి మాట్లాడతాను. ఈ సృష్టిని ఎలా నిర్మించానో దానిలోంచి మాట్లాడతాను మై సన్. నీ లైఫ్ నా ఎదుట ఎలా ఉందో చెబుతాను మై సన్. నా వడంబడిక ఎలా తెగిపోయిందో నేను మాట్లాడతా, నేర్చుకో. చదువు, ఎవ్రీడే బైబిల్ చదువు. ఇదిగో నువ్వు చదువుతున్న న్యూస్ పేపర్లో బాగా విను, నేను రాసిన 66 పుస్తకాల్లో నీ గురించి నా గురించి ఉంటుంది. చదువు, ఎన్నో మాటలు మాట్లాడి చదువు. ఏముంది ప్రభు అంటే సృష్టి అంతా ప్రభు, అంత పెద్ద నక్షత్రం దేనికి ప్రభు అంటే బికాజ్ ఆఫ్ యూ, నీకోసమే. ఇంత పెద్ద సూర్యుడు ఉదయాన్నే బగబగా మండుతున్నాడు ప్రభువా, దేనికోసం ప్రభువా? మై సన్, నేను గుడ్ మార్నింగ్ చెప్పడానికి. పగటని ఏళ్ళడానికి పెద్ద నక్షత్రం పెట్టానా, రాత్రి ఏళ్ళడానికి చిన్న జ్యోతిని పెట్టానా? ఎవరికోసం అనుకుంటున్నావు? నీకోసమే. ఇవన్నీ మొదటి అధ్యాయంలోనే పరిచయం అవుతుంటాయండి. ఇవన్నీ మొదటి అధ్యాయంలోనే మనతో మాట్లాడుతుంటాయి. తర్వాత ఏమైనా ప్రభు అంటే అన్నీ తీసుకున్నాక నన్ను మర్చిపోయేవరా? ఏదైతే ఏలికగా ఉండాలన్నానో మీ పితరుడు, నా కొడుకు, మీ నాన్న ఆదాము, ఆయన దగ్గర నుంచి అందరూ అదే వరుస నేర్చుకున్నారు. తినే చెయ్యే నరికేస్తారు కదరా మీరు అన్నాడు. గాడిదకి అర్థమవుద్ది, ఎద్దుకి అర్థమవుద్ది. ఎద్దు తన కామాందు నెరుగుతుంది, గాడిద సొంత వాడిని దొడ్డు తెలుసు. మీకే ఏంటో మరి నేను ఎప్పుడు అర్థం అవును. ఎంత హార్ట్ఫుల్ వర్డ్స్ ఉన్నాయండి ప్రతి అధ్యాయంలో. ఉపదేశం ఉంది, భారభరితమైన దేవుని మనస్సు ఉంది. ఆ నికోదేముతో మాట్లాడుతూ, మేము చాలా ట్రైనప్లో ఉన్నాం సార్, మేము చాలా బాగా బతుకుతాం, ధర్మశాస్త్రాన్ని మేము బాగానే ఫాలో అవుతుందంటే నో నో నో, మళ్ళీ రావాలి సార్, మళ్ళీ పుట్టాలి సార్. నికోదేము గారు, మీరు ఎంత పెద్ద ఉపదేశకులైనను మళ్ళీ పుట్టాలి సార్. అర్థమవుతుందా? నేను ఎలా పుట్టానో చెప్తుంది, మళ్ళీ ఎందుకు పుట్టాలో చెప్తుంది, నా లైఫ్ని గైడ్ చేస్తుంది.